ఓకే, మరి వంకాయ కరివేపాకు పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, కరివేపాకు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం ఈ పొడి రెడీ చేసుకుందాం. కరివేపాకు పొడి. ఎస్. ఇప్పుడు ఈ పొడికి మనం ఇంట్లో ఉన్న కరివేపాకు పొడి ఏదైనా ఉంటే వాడుకోవచ్చా రాజు గారు? వాడుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ తో ఏదో కొంచెం చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకోవచ్చు అండి. అంటే చాలా మంది పెట్టుకుంటారు. అవును. సో అది రెడీ ఉంటే మటుకు ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే ఓకే. కాకపోతే అదే ఎవరు చేసుకున్నవి కొన్ని ఫ్లేవర్స్ మార్చి మార్చి చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా కొద్దిగా కరివేపాకు కారం అనేది ఉంటే మనం దీనికి వాడుకోవచ్చు. ఓకే ఓకే. సో కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, జీలకర్ర, కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం అండి. సో నువ్వులు చాలా తక్కువగా యాడ్ చేసేది. సో ఇక్కడ కొంచెం నువ్వులు మామూలుగా ఏంటంటే పప్పులు వేసుకుంటారు. అవును, శనగపప్పు ఇట్లాంటివి, పప్పు మినపప్పు వేసుకుంటారు. సో ఇక్కడ ఆ రెండు లేకుండా నేను కొంచెం నువ్వుల కాంబినేషన్ లో వేస్తున్నాను. ఓకే ఓకే. సో అలాగే ఎండుమిరపకాయలు. సో ఇప్పుడు కొంచెం ఎక్కువే పడతాయేమో కదా. అంటే ఇది ఎట్లా బాగా ఇట్లా కరివేపాకు అంత డ్రైగా అయిపోవాలి రాజుగా, లేకపోతే జస్ట్ కొంచెం అండి, అంటే మరీ ఎక్కువగా డ్రైగా కాకుండా మామూలుగా వేగినట్టు మనకు అంటే కొంచెం పొడి కొట్టుకుంటాం. ఓకే. సో ఆ పొడి కొట్టుకోవడానికి వీలుగా మనకు వేగితే సరిపోతుంది. ఎస్ అండి. ఓకే. సో వంకాయలు నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో కొంచెం ఉప్పు నీళ్ళలో వేసేసి పెట్టేశాను. ఓకే. సో ఇదొక్కటి మనకు పొడి రెడీ అయిపోతే సో ప్రాసెస్ మనం ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనకంటే ఈ పొడి చేసి నిల్వ ఉంచుకోవాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో కూరకు సరిపడా అయినా మనము రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. కొంచెం వేగాల ఇది కొంచెం అండ్ చక్కగా కరివేపాకు అన్నీ కూడా వేగిపోయాయి, పప్పులు ధనియాలు. ఆ స్మెల్ కూడా తెలుస్తుంది మనకు. సో స్టవ్ ఆపేసి ఓకే. సో దీన్ని జార్లోకి తీసుకున్నామండి. సో కొంచెం కరివేపాకు వేగిన సౌండ్ మనకి తెలిసిపోద్ది కదా. సో దాన్ని బట్టి మనము తీసేసుకోవచ్చు. అంటే మరీ ఎక్కువ రోస్ట్ అయినా కూడా మళ్ళీ మాడినట్టుగా అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ లో మనం తినేటప్పుడు అంత బాగుండదు. ఓకే. సో ఇది పొడి కొట్టేసుకున్నాం. సో బాగా అంటే ఫైన్ గానే చేసేసుకోవాలి కదా రాజు గారు దీన్ని. కొంచెం లైట్ బరకగా ఉంటేనే బాగుంటుంది, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఎలాగో కూరలోకి కాబట్టి పర్లేదేమో. కొంచెం పులుపు కూడా ఉండాలనుకుంటే కొంచెం చింతపండు మనం ఇలా కొట్టుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇలా రెడీ చేసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అండి. ఓకే. సో ఇప్పుడు కర్రీ. సో నువ్వులు కూడా వేశారు కదా, ఆ స్మెల్ గ్రైండ్ చేసిన తర్వాత చాలా బాగా వస్తుంది. ఎస్ అండి. సో ముందుగా పోపు దినుసులు. సో పొడి కూర లాగా కాబట్టి కొంచెం పోపు అది ఎక్కువ వేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఆ పప్పులు కూడా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కానీ ఐడియా బాగుంది రాజు గారు. అంటే జనరల్గా కరివేపాకు ఇట్లాంటివన్నీ మనము కూరల్లో యాడ్ చేసుకుంటాం, కానీ వాటిని ఇట్లా పొడి రూపంలో కానీ చాలా తక్కువ తీసుకుంటాం. పచ్చిమిరపకాయలు అండి. ఓకే. అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. సో చాలా మందికి ఇడ్లీలో వాటిల్లో ఈ కరివేపాకు కారం నంచుకోవటము అలవాటు ఉంటుంది.
అయితే మనకి ఇంట్లో ఉన్నదైనా సరే, లేదు అంటే కనుక ఫ్రెష్గా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి చక్కగా కూర చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీలో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో వంకాయ ముక్కలు. ఓకే. సో అది ఎలాగో వేయించి పొడి చేసుకుందే కాబట్టి ఫైనల్గా యాడ్ చేసుకుంటే సరిపోతుందేమో కదా. ఎస్ అండి. కొద్దిగా పసుపు. ఓకే. సో సరిపడా ఉప్పు. సో అక్కడ పౌడర్లో మనం ఏమి యాడ్ చేయలేదు సో దానికి కాబట్టి దీనికి సరిపడా ఇక్కడే వేసేసుకోవాలి. ఓకే. సో మనకు కొంచెం ఈ ముక్కలు మగ్గిపోతే సో అప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. డిష్ కూడా మనకు కంప్లీట్ అవుతుంది. సో ఆ పౌడర్ అంతా కూడా ఈ వంకాయలకి కోటింగ్లో పట్టేస్తుందేమో కదా. మొత్తం అలా ఫుల్గా వచ్చేస్తుంది, బాగుంటుంది. సో మనం అప్పుడు అన్నంలోకైనా పెట్టుకోవచ్చు, చపాతీ లాంటి వాటిలోకైనా కూడా అలా ముక్కలాగా తిన్నా కూడా. ఏదన్నా అంటే పప్పు లేదా సాంబార్, రసం లాంటి వాటి కూడా సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఓకే. సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దామండి. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు. ఓకే. బాగా మగ్గాయి కదా. ఎస్. ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటాయేమో కదా ఇలాంటి వాటికి. సో ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం పొడి. మనకి ఇప్పుడు మార్కెట్లో కూడా ఇప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇలాంటివి దొరుకుతున్నాయి కదా, ఆర్గానోతో పౌడర్స్ అలాంటివి. అలాంటి వాటి కాంబినేషన్ అయినా కూడా మనం ఇట్లా యాడ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. సో వంకాయతో చాలా బాగుంటుంది. చాలా కానీ లేదా బంగాళదుంపతో కూడా ఎక్కువ మంది తీసుకోరు, కానీ కొంచెం ఈ రెండింటితో మనం మీరు అన్నట్టుగా డిఫరెంట్ పౌడర్స్ కానీ అవన్నీ వేసుకుంటే మనకు చాలా బాగా కుదురుతాయి. అంటే అందరికి ఇంకా అవి తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ మనకి ఈ టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి ఫ్రెష్గా చేసుకుని యాడ్ చేసుకుని. సో కొద్దిగా కొత్తిమీర. సో సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే, నైస్. చూడడానికి చాలా బాగుంది. సో మొత్తం ఫుల్ కోటింగ్ వచ్చేసింది. ఆ ఫ్లేవర్ ప్రతి పీస్ కి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి, ఫుల్ ఫ్లెజ్ గా పట్టేసుకుంది కదా. యా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ కరివేపాకు పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కరివేపాకు పొడి కూర రెడీ.